మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దిన పరిచర్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలని ఈ లేఖనాన్ని అనుసరించి ఆరంభము అంతం. ఎందుకు ఈ మాటను దేవుని దాసుడు చెప్తూ వచ్చినాడంటే ఆరంభం కంటే కూడా అంతము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందువలన ఆరంభం కంటే అంతము ముఖ్యమైనటువంటిది అని అంటే ఆరంభం విషయం అంతం కాదు, కానీ అంతములో మనం ఏం చేస్తున్నామో ఆరంభము నుండి అంతములో మన యొక్క చివరి దశ వరకు మనం ఏది చేస్తున్నామో దానిని బట్టే మనకు నిత్యత్వములో బహుమానము ప్రతిఫలం ఉంటుంది. దానిని బట్టే తీర్పు శిక్ష ఉంటుంది. అందుకనే ఆరంభం కంటే కూడా అంతంలో జాగ్రత్తగా జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటను అనుసరించి మనం కొన్ని దినముల నుండి ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యంలో నుండి కొంతమంది దేవుని బిడ్డల గురించి మనము చదువుతూ ఉన్నాం. నిన్నటి దినం కూడా మనం తలంచినటువంటి వచనం ఏమిటంటే అబ్రహామును గురించి, లోతును గురించి మనము చూసినాం. ఈ ఇద్దరి విషయాల గురించి నేను కొన్ని విషయాలను తలంచాలని మీ యొక్క గమనంలోనికి తీసుకుని రావాలని నేను తలుస్తూ ఉన్నాను. మా ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాము, లోతు వీరిద్దరూ 13వ అధ్యాయంలో వేరైపోయినారు. విషయం ఏమిటంటే వీరిద్దరు కూడా ఒకే స్థలం నుంచి వచ్చినటువంటి వారు. దేవుడు చెప్పినాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుమని దేవుడు మాట్లాడినప్పుడు తిరిగి ప్రభు మాటకు లోబడినటువంటి వారై వారు ఊరు అనేటువంటి పట్టణము మెసొపొతేమియా ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినారు. అక్కడి నుంచి ఆరానుకు వచ్చినారు. ఆరానులో తన తండ్రి చనిపోయిన తర్వాత కనానికి వచ్చినారు. ఇదంతా కూడా ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణంతో ప్రయాసపడుతూ వచ్చినారు. మెసొపొతేమియా నుండి ఆరాను వరకు 950 కిలోమీటర్ల దూరం. ఎంత దూరం ప్రయాణం చేసినారు. ఆరాను నుండి తిరిగి కనాను వరకు కూడా 640 కిలోమీటర్లని రాయబడి ఇంత సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ వచ్చినారు. ఇద్దరు ఒకే స్థలం నుంచి, ఒక కుటుంబం నుంచి, ఒక బంధువులుగా వారు బయటకు వచ్చినారు. తిరిగి వారు కనాను దేశాన్ని కూడా ఇద్దరు ప్రయాణం చేస్తూ వచ్చినారు. ఆదికాండము 12వ అధ్యాయం ప్రకారం తనతో లోతు కూడా వచ్చినాడు. ఇంతకాలం లోతు అబ్రహాముతోనే ఉన్నాడు. తిరిగి అబ్రహాముతో తిరిగి వారు ఐగుప్తు దేశాన్ని కూడా ప్రయాణించినారు. ఐగుప్తు కూడా వెళ్ళినారు. అక్కడికి వెళ్ళడం వల్ల కొన్ని సమస్యలతో మళ్ళా తిరిగి వాళ్ళు బయటకు వచ్చేసినారు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాం కాపరులకు, లోతు కాపరులకు సమస్య వచ్చేసింది, గొడవ వచ్చింది. దీనిని బట్టి వారు ఇద్దరు ఒకరినొకరు వేరైపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. వేరైపోయినా కూడా వారిద్దరి యొక్క జీవితాలలో ఇంతవరకు వారు సావాసం చేస్తూ కలిసి వచ్చినటువంటి సందర్భాలు మనం చూడగలం. అయితే వీరిద్దరు ఇంత దూరం కలిసి వచ్చినా లోతుకు అబ్రహాంకు ఉన్న తేడా ఏంటి, వారి భేదమైందనేటువంటి విషయాలు కొన్ని మీ యొక్క గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఈ రాత్రి వేళ ఖచ్చితంగా ఎరగవలసిన విషయం ఏంటంటే కార్యారంభం కంటే కార్యాంతము ముఖ్యం. ఏ విధంగా ఉంటున్నాం మనం. అందుకనే మొదటిదిగా మనము లోతు విషయాన్ని ఒకసారి తలస్తాం. 13వ అధ్యాయంలో అబ్రహాం చెప్పినాడు, నీవు నేను మనం బంధువులము గనక మనం గొడవ పడకూడదు. ఎందుకంటే ఆ మధ్యలో కనానీలు ఉన్నారు. ఈ అన్యజనుల మధ్యలో మనం బంధువులం గనక గొడవ పడితే బాగుండదని చెప్పేసి ఒక మంచి సలహానిచ్చినాడు. గమనించండి, నేను చదువుతున్నాను, వినండి. 9వ వచనము, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళుదనని లోతు చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసినాడు. చూసినారా? ఎప్పుడైతే అబ్రహాం ఈ మాట చెప్పినాడో లోతు ఏం చూసినాడంటే యోర్దాను ప్రాంతమంతా, ఎంత మంచిగా రాయబడి చూడండి. బాగుంటుంది. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొరలను అను పట్టణము నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇద్దరు కలిసి వచ్చినారు.
ఇప్పుడు అవకాశం దొరికింది. తిరిగి అబ్రహాము నుంచి వేరయ్యేటువంటి సమయం. వాస్తవంగా వేరు కాకూడదు, కానీ పరిస్థితిని బట్టి వేరవ్వాలా, అది దేవుని ఉద్దేశం కూడా అనుకుంటాం. అందుకని వేరైతున్నాడు. కానీ వేరైనటువంటి ఒక వ్యక్తి ఎటు వెళుతున్నాడు, ఆయన దృష్టి ఏ విధంగా ఉంది, దేని మీద ఉన్నది అని అంటే మనకు ఇక్కడే రాయబడి ఉంది. ఎందుకంటే సొదొమ గొమొర్రా అనేటువంటి ఒక పట్టణాలను లోతు ఏర్పరచుకున్నవాడుగా ఉంటున్నాడు. కనులెత్తి చూసిండంట. 11వ వచనం, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసి యోర్దాను ప్రాంతాన్ని చూసినాడు, ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు, ఆ ప్రాంతానికి తూర్పుగా ప్రయాణం చేసినాడు. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయినారు. మంచిదే, వేరైనారు. కానీ వారు ఎన్నుకున్నటువంటి ప్రాంతము, వారి యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది? లోతు యొక్క దృష్టి సొదొమ గొమొర్రాల మీద ఉంది. ఎందుకు అనంటే లోకం యొక్క ఆరంభంని ఎంతో, అది ఎట్లా ఉందటంటే యోర్దాను మంతటిని చూసిండంట. సొదొమ గొమొర్రా పట్ల దేశం నాశనం చేయక మునుపు యెహోవా తోట వల్లనే ఉంది. కాబట్టి పిల్లరా, దేని వైపు చూస్తున్నాం? లోకం వైపు. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. నీ దృష్టి, నా దృష్టి దేని మీద ఉంటుంది? దేన్ని ఆలోచిస్తున్నావు? దేని గురించి చూస్తున్నావు? నిత్యత్వం ఉండేదానికి కొరకు చూస్తున్నావా, లేక ఏదో అశాశ్వతంగా ఉండి విడిచిపెట్టేదానికి చూస్తున్నావా? లోతులాగా కార్యారంభం కంటే కార్యాంతం ముఖ్యం. మంచిగా వచ్చినాడు. ఇప్పుడు తను యోర్దాను ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, చూసినాడు, బాగా నచ్చింది, అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళి ఆ ప్రాంతంలో నివాసం చేసినాడు. చదువుతున్నాం.